అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మరోసారి జిల్లాల పునర్విభజన జరగబోతుందా? కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారా? ప్రస్తుతం ఉన్న జిల్లాలకు పేర్లు మారుస్తున్నారా? ప్రస్తుతం ఇదే విషయమై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతుంది. ఆ విషయాలను, ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. గత 5 ఏళ్ళు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలుగా ఉన్నటువంటి సంఖ్యను 26కి పెంచింది. అయితే అప్పుడే కొన్ని జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు అనేవి వ్యక్తమయ్యాయి. మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది. ఇదే విషయమై ఇప్పుడు కూటమి ప్రభుత్వం టీడీపీ ఇచ్చినటువంటి హామీలను ఇక్కడ నెరవేర్చేందుకు ముందడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల్లో మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 4 జిల్లాలను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని మొత్తం 30 జిల్లాలుగా పునర్నిర్మిస్తున్నట్లు ఈ యొక్క ప్రచారం అయితే జరుగుతుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొన్ని ప్రకటనలు కూడా లోపల అంతర్గతంగా వినపడుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా ఓ పోస్ట్ జోరుగా సర్క్యులేట్ అవుతుంది. దాని ప్రకారం చూస్తే ఈ పలాస, నాగావళి, న్యూజివీడు, తెనాలి, అమరరామం మరియు మార్కాపురం, మదనపల్లి, హిందూపురం, ఆదోని జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారట్టు ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ స్వస్థలమైనటువంటి నిమ్మకూరు ఉన్నటువంటి ప్రాంతానికి ఎన్టీఆర్ మచిలీపట్నం అనేటువంటి పేరును కూడా పెడుతున్నట్లు ఈ మేరకు ప్రచారం జరుగుతుంది. ఈ విధంగానే జిల్లా కూడా మారుస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా ఇకపై కృష్ణా జిల్లా, వైఎస్ఆర్ జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లా పేరు మారుస్తున్నారు. రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా విభజించనున్నట్లు అందులో అయితే ప్రస్తావించారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాలను రద్దు చేస్తారనే ప్రచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఈ యొక్క ఫ్యాక్ట్ చెక్ టీం అయితే స్పందించింది. ఒక సామాన్యుడు ఇచ్చినటువంటి సలహాను ప్రస్తుతం నిర్ణయంగా ప్రకటిస్తూ సమాజంలో అశాంతి రేపడానికి కొంతమంది అల్లరిమోకలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అనకాపల్లి జిల్లా రద్దు చేస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం అంటూ ఈ ఎక్స్ వేదికగా ట్వీట్ అయితే చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ డాక్యుమెంట్ని ఎవరు నమ్మొద్దని కోరింది. ఈ జిల్లాల అంశంలో ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించడం కూడా జరిగింది. అయితే దీని ప్రకారం కానీ చూస్తే రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా విభజించారు. ఆ 5 క్లస్టర్లు వివరాలను, ఆ 5 క్లస్టర్ల పరిధిలో ఉన్నటువంటి జిల్లాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇందాక చెప్పినట్లు మనం ఆంధ్రాను 5 కోస్టల్గా, 5 కారిడార్లుగా, 5 క్లస్టర్లుగా విభజించారని చెప్పాం కదా. 1 నార్త్ కోస్టల్ ఆంధ్ర అని, 2 సెంట్రల్ కోస్టల్ ఆంధ్ర అని, అట్లానే సౌత్ రాయలసీమ అని, వెస్ట్ రాయలసీమ అని, నార్త్ రాయలసీమ అని, ఈ విధంగా 5 క్లస్టర్లు అయితే చేశారు. ఈ 5 క్లస్టర్లలో ఒకటిది ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతం. దీంట్లో మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. 1 పలాస జిల్లా, అట్లానే నాగావళి జిల్లా. ఈ నాగావళి జిల్లా వచ్చేసి శ్రీకాకుళంతో కలిసి ఉంటుంది. అట్లానే పార్వతీపురం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే నర్సీపట్నం ఉంటుంది. కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, దీంట్లోనే అమలాపురం ఉంటుంది. తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లా, దీంట్లోనే రాజమండ్రి ఉంటుంది. అంటే ఈ 9 జిల్లాలను కలిపి ఈ నార్త్ కోస్టల్ ఆంధ్ర అంటారు. అంటే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ విభజించారు. తర్వాత రెండోది వచ్చేసి సెంట్రల్ కోస్టల్ ఆంధ్ర, అంటే మధ్య కోస్తా ఆంధ్ర ప్రాంతం. దీంట్లో వచ్చేసి మొత్తం దీంట్లో కూడా ఒక 11 జిల్లాలను అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఈ వాటి విషయాలు చూస్తే వెస్ట్ గోదావరి డిస్టిక్ జిల్లా, దీంట్లో భీమవరం ఉంటుంది. అలాగే ఏలూరు జిల్లా, అట్లనే న్యూజివీడు జిల్లా, అట్లనే ఎన్టీఆర్ మచిలీపట్నం జిల్లా, అట్లనే కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ కూడా దీంట్లోనే ఉంటుంది. కృష్ణా డిస్టిక్లో జిల్లాలో గుంటూరు జిల్లా, తర్వాత తెనాలి జిల్లా, అట్లనే రామం అంటే అమరావతి కేంద్రంగా అమరావతి టౌన్ను, అమరావతి టెంపుల్ను ఒక ప్రత్యేకత చేసి అమరావతి
రాజధానిగా అమరామం అనేటువంటి జిల్లాను కూడా వేరుపరుస్తున్నట్లు ప్రకటనలు వినపడుతున్నాయి. అట్లానే పల్నాడు జిల్లా, దీంట్లో నర్సరాపేట కేంద్రంగా ఉంటుంది. అట్లానే మార్కాపురం జిల్లా, అట్లానే ప్రకాశం, ఒంగోలు జిల్లా. ఇంతవరకు ఈ యొక్క సెంట్రల్ యొక్క కోస్టల్ ఆంధ్ర ప్రాంతం. ఇక సౌత్ రాయలసీమ అంటే ఉత్తర రాయలసీమ ప్రాంతానికి కానీ దక్షిణ భారత రాయలసీమ కానీ చూస్తే దీంట్లో మొత్తం ఒక 4 జిల్లాలు ఉన్నాయి. ఈ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, తిరుపతి జిల్లా, అట్లనే ఈ చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిగణలోకి తీసుకొని చిత్తూరు జిల్లాను ఒకదాన్ని కూడా ఇక్కడ ప్రపోజల్ చేసినట్లు ఈ యొక్క ప్రచారం జరుగుతుంది. అలాగే పశ్చిమ రాయలసీమ క్లస్టర్ విషయానికి వచ్చాక ఇదంతా కూడా కొంత బెంగళూరు సైడ్ ఉంటుంది ఈ ప్రాంతం. ఇక్కడ 4 జిల్లాలను విభజిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంటే కుప్పం రెవెన్యూ డివిజన్ మొత్తాన్ని చిత్తూరు జిల్లాగా ఇక్కడ ఒక జిల్లాను ఏర్పరుచున్నట్లు, అట్లానే మదనపల్లి జిల్లాను, అట్లానే హిందూపురం జిల్లాను, అట్లానే అనంతపురం జిల్లాను, ఈ 4 జిల్లాలను ఈ పశ్చిమ రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఉత్తర రాయలసీమ ప్రాంతంలో అంటే హైదరాబాద్కు ఆనుకున్నటువంటి ఈ యొక్క రాయలసీమ ప్రాంతాన్ని 3 జిల్లాలుగా విభజిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. 1 ఆదోని జిల్లా, 2 కర్నూలు జిల్లా, 3 నంద్యాల జిల్లా. ఈ విధంగా రాయలసీమ ప్రాంతాన్ని ఒక దక్షిణ రాయలసీమ అని, పశ్చిమ రాయలసీమ అని, ఉత్తర రాయలసీమ అనేటువంటి 3 ప్రాంతాల క్లస్టర్లుగా విభజించారు. అట్లానే ఈ కోస్తా ఈ ప్రాంతాన్ని మాత్రం 2 క్లస్టర్లుగా విభజించారని చెప్పాం కదా. అది ఉత్తర కోస్తా ఆంధ్ర అని, అట్లానే మధ్య కోస్తా ఆంధ్రని, ఈ విధంగా 2 కోస్తా ప్రాంతాల క్లస్టర్లుగా అయితే విభజించడం జరిగింది. టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఇప్పుడున్నటువంటి 26 జిల్లాలను 30 జిల్లాలు చేసి 5 క్లస్టర్లుగా విభజించడం అయితే జరిగింది. దీని ప్రకారమే రేపు రాబోయే కాలంలో కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ప్రకటన చేయబోతుందనేటువంటి ప్రచారం జరుగుతుంది. మరి ఎట్లా ఏం జరుగుద్దో తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్.